ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తలకు మించిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, రుణభారం ఓ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. తాను సైనైడ్ కలిపిన ఐస్ క్రీం తినడం, మిగిలిన ఐస్ క్రీంను అభంశుభం తెలియని 7 ఏళ్ల కుమారుడు కూడా తినడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా యనమల కుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతనికి భార్య లక్ష్మీ భవాని, కుమార్తె తక్షిత, కుమారుడు తక్షితులున్నారు. ఇతను విజయవాడ పాత బస్తీలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తుండగా భార్య మందుల దుకాణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇకపోతే వీరి వ్యాపారం బాగానే సాగింది. కానీ కరోనా మహమ్మారి వీరి జీవితంపై కాటేసింది. దీంతో వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మరోపక్క వ్యాపారం సాగకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు సాయి ప్రకాష్ రెడ్డి కుటుంబం. దీంతో అప్పటి నుంచి అప్పుల పాలయ్యాడు. అయితే కొంత అప్పును కుటుంబ సభ్యులు తీర్చినప్పటికీ ఆ అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోయాడు సాయి ప్రకాష్ రెడ్డి. ఓ పక్క తలకు మించిన అప్పుల భారం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అయితే సాయి ప్రకాష్కి భార్య లక్ష్మీ భవాని ధైర్యం చెప్తున్నా అతనిలో ఆందోళన తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన సాయంత్రం భార్య లక్ష్మీ భవాని మందుల దుకాణానికి వెళ్ళింది. ఇంటి వద్దే ఉన్న సాయి ప్రకాష్ రెడ్డి సాయంత్రం సమయంలో ఐస్ క్రీంలో సైనైడ్ కలిపి తిన్నాడు. అయితే మిగిలిన కొంత ఐస్ క్రీంను కుమారుడు తక్షిత్ కూడా తినడంతో నిమిషాల వ్యవధిలో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే అది గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందారు. మరోపక్క సాయి ప్రకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు సన్నిహితుడైన విజయ్కు ఓ మెసేజ్ చేసినట్లుగా తెలుస్తోంది. సారీ బావా, నేను తక్షిత్ సనైడ్ తీసుకున్నామని చేసినట్లు తెలుస్తోంది. ఇక మెసేజ్ చేసిన కొద్దిసేపటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఇక తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. మరోపక్క ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.